బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజు రోజుకు పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాబోయే 3 రోజులు తెలంగాణలో మరింత చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం పెరుగుతున్న చలి తీవ్రతతో కశ్మీర్ తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్టుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు చలిపైనే చర్చ జరుగుతోంది. గడిచిన 4 రోజులుగా 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి ప్రభావం ఇటు మూగజీవాలపై కూడా ఎక్కువగా ఉంది. తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనత్ మండలాలతో పాటు బోధ్, ఇచ్చోడ, నేరేడిగొండ, ఉట్నూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలి తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే చలితో వ్యవసాయానికి ఆయువు పట్టైన మూగజీవాలు విలవిల్లాడిపోతున్నాయి. ఓ పక్క గ్రాసం కొరత, మరో పక్క చలితో మూగజీవాలు సైతం బేజారవుతున్నాయి. తీవ్ర చలిగాలులతో వయసు మళ్లిన పశువులు ఇబ్బందులు పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. గడిచిన 3 రోజుల్లో 4 పశువులు చలితో మృత్యువాత పడ్డాయని, పశువులకు సంబంధించిన రైతులు మూగజీవాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పశువుల పాకలో కొంత వెచ్చగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచాలని, ప్రతి 4 గంటలకోసారి గ్రాసం అందించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి పెడితే గోనె సంచులు కప్పుతున్నాం అంతేగా. గోనె సంచులు మంటలు పెట్టుడు అనుకుతున్నాయి. మంచులకు కాగినట్టు దగ్గర మంట పెడితే గప్పుడు అనుకుడు బంద్ అవుతున్నాయి. అంత ఘోరం ఉన్నది చలి. ఇది బాగా ఎక్కువ పెరిగింది. అనుకుతున్నాయి. మేత సరిపోతలేదు. మేతందుకు లేదు, మేత ఏతందుకు లేదు. ఈ పత్తి అయితే పూర ఆకు కూడా లేదు పశువులకు మేతందుకు. ఇక ఆ చలితోని గాలికుంటూ వస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. అది పొక్కులు పొడిచి కరోనా టైపు పొక్కుల బీమారేస్తున్నది. ఇక ఏ సనుగు పెంచరాకు లేదు. ఇక మనుషులకు కూడా ఇంత చలి పెడుతున్నది. మన తెలంగాణలోనే ఆదిలాబాద్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం, కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. అవిటి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది.